గజ్వేల్ పట్టణ కేంద్రంలోని మన భవిత ప్రత్యేక అవసరాల గల పిల్లల వనరుల కేంద్రం గజ్వేల్ నందు దివ్యాంగుల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మండల విద్యాధికారి కృష్ణ, ఎంపీపీఎస్ బీసీ కాలనీ ప్రధానోపాధ్యాయురాలు చంద్రకళ, ఉపాధ్యాయులు అలివేణి, ఫిజియోథెరపీ డాక్టర్ శ్రీకాంత్, ఎంఈఓ వై కృష్ణ మాట్లాడుతూ దివ్యాంగులు అన్ని రంగాల్లో రాణించాలన్నారు. ప్రభుత్వం నుంచి వచ్చే సదుపాయాలు ఉపయోగించుకోవాలని, అలాగే భవిత సెంటర్లు అందించే బెనిఫిట్స్ ఉపయోగించుకోవాలన్నారు. దివ్యాంగులైన కొంతమంది సక్సెస్ స్టోరీస్ గురించి వివరించారు. స్టీఫెన్ హాకింగ్, సుధా చంద్రన్ వారి యొక్క జీవిత చరిత్రను ఆదర్శంగా తీసుకుని మీ యొక్క పిల్లలను వారి ఎదుగుదలకు తోడ్పడాలని తెలిపారు. ప్రతి ఒక్కరూ దివ్యాంగులతో మర్యాదగా ప్రవర్తించాలని, వారిపై సానుకూల దృక్పథం కలిగి ఉండాలన్నారు. దివ్యాంగుల్లో మనోధైర్యం ఎక్కువగా ఉంటుందని, అదే వారిని అనుకున్న లక్ష్యం చేరుకునేలా చేస్తుందన్నారు. జీవాంజీ దీప్తి స్ఫూర్తితో చాలా మంది పిల్లలు క్రీడపై ఆసక్తి కనబరుస్తున్నారని గుర్తు చేశారు. దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా నిర్వహించిన పోటీల్లో విద్యార్థులకు బహుమతులు అందజేస్తారు. ఈ కార్యక్రమంలో ఐఈఆర్పి హరిత, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. ఈ దివ్యాంగుల పిల్లల తల్లిదండ్రులు ముఖ్యమైన వాళ్ళమ్మ. మీరు ఎలా ఫీల్ అవుతారో ఒకసారి చెప్పగలరు ఎవరైనా? అంటే మామూలు పిల్లలను చూసినప్పుడు మీకు కొన్ని ఫీలింగ్స్ ఉంటాయి. ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఉంటుంది, సమాజంలోకి వెళ్ళలేకపోతుంటారు, పిల్లలను ఎక్కడికి తీసుకోపోలేదు, అంటే ఇంట్లోనే ఉంచుకుంటారు. ఇటువంటి 10 మంది పిల్లల మధ్య వీళ్ళని కూర్చోబెట్టలేకపోతున్నారు. ఇటువంటి సవాళ్ళు మీకు ఎదురవుతుంటాయి. ఏ ఫంక్షన్కు వెళ్ళలేకపోతారు కదా. సో ఇటువంటి చాలా సమస్యలు మీకు ఎదురవుతుంటాయి. వీటిని ఎదుర్కోవడానికే ఇటువంటి సెంటర్స్ ఉంటాయి. ఎలా ఎదుర్కోవాలని చెప్తాను. అంటే తల్లిదండ్రులకు మెయిన్ ఏంటంటే సైకలాజికల్ కౌన్సిలింగ్ అనేది చాలా అవసరం. ఎందుకంటే వీళ్ళ పట్ల మనం ఎలా ప్రవర్తించాలి, మనం ఎలా ఉండాలి. వాళ్ళు మొండిగా ఉంటారు చాలామంది పిల్లలు కదా. పిల్లలు చాలా మొండిగా ఉంటారు, చెప్పింది వినాలి. కాకపోతే ఏంటంటే శారీరక లోపం ఉన్న పిల్లలకు మాత్రము వాళ్ళ టాలెంట్కి ఎలాంటి బ్యారియర్ ఉండదమ్మా, అంటే ఎలాంటి అడ్డంకులు ఉండవు. వాళ్ళ టాలెంట్ను చాలా పరీక్షించుకునే అవకాశాలు మనం కల్పించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మామూలు పిల్లలకి ఎలాంటి అవకాశాలను కల్పిస్తామో అటువంటి శారీరకంగా లోపం ఉన్న పిల్లలకు కూడా మనం అవకాశాలు కల్పిస్తే వాళ్ళు మంచి స్థాయికి ఎదిగే అవకాశాలు ఉంటాయి. కాకపోతే మానసికంగా ఎదుగుదల తక్కువ ఉన్న పిల్లలకు మాత్రము మనం వెన్నండి ఉండి వాళ్ళ యొక్క దినచర్యను చేసుకునే విధంగా మనం ప్రయత్నాలు చేయాల్సిన అవసరం ఉంది. దినచర్య అంటే పిల్లలు వాళ్ళు ఎగ్జిస్ట్ కావాలంటే మనము ఎప్పుడు వాళ్ళకు సహకారం అందిస్తూనే ఉండాలి. మానసికంగా లోపం ఉంది. ప్రభుత్వం మనకి ఎన్నో రకాల ఫెసిలిటీస్ కల్పిస్తున్నాయి మేడం చెప్పింది. ఇటువంటి పిల్లల కోసం ప్రత్యేక సెంటర్లు, తర్వాత మీకు అలవెన్స్లు, తర్వాత ఎయిడ్స్ అంటే పరికరాలు ఇస్తున్నారు. నడవరాని వాళ్ళకి అది, తర్వాత వినపడిన వాళ్ళకి మిషన్లు, ప్రతి ఒక్కటి ప్రభుత్వం ఇస్తుంది. వాటిని మనం ఉపయోగించుకోవాల్సిన అవసరం కూడా ఉంటుంది. కాకపోతే పిల్లల్ని ఎక్కువగా మంచిగా ఉన్న పిల్లల మధ్య ఉంచండి. అంటే ఇటువంటి ఈ దివ్యాంగులను ఏం చేయాలి, మనం బాగా చదివే పిల్లలు కానీ, చదువుకునే పిల్లలు కానీ, ఆడుకునే పిల్లలు కానీ, సొసైటీలో ఉన్న పిల్లలతో కలిపి ఏమైతే వీళ్ళు కూడా నేర్చుకుంటారు. వాళ్ళకు దూరం పెట్టకండి, ఏదో మీరు ముందు ఫీల్ కాకండి, దూరం పెట్టకుండా. అట్లా చాలామంది అభివృద్ధి చెందిన వాళ్ళు ఉన్నారు మన ఏది దేశంలో కానీ ప్రపంచంలో కానీ. స్టీఫెన్ హాకింగ్ గురించి మీకు తెలుసామో ఎవరికి తెలియదు. స్టీఫెన్ హాకింగ్ అంటే ఆయన ఒక మంచి అస్ట్రానమీ సైంటిస్ట్. ఆయన చైర్లో నుంచి లేవడం చనిపోయింది ఆయన. కాకపోతే చైర్లో నుంచి తన శరీరాన్ని లేపలేడు. అటువంటి పొజిషన్, దాన్ని ఏమంటారు సార్, మోటార్. సో అటువంటి పొజిషన్లో ఉన్న అతను బ్లాక్ హోల్స్ అంటే ఏంటంటే కృష్ణ బిలాలని స్పేస్లో అంటే శూన్యంలో అటువంటి ఉంటాయి మన యూనివర్స్లో అని అనుకున్నాడు. అంటే టాలెంట్కు వైకల్యంతో సంబంధం లేదమ్మా. టాలెంట్ ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన టాలెంట్ ఉంటుంది. దాన్ని బయటకు తీయగలిగిన స్థాయి, ఆత్మస్థైర్యం తల్లిదండ్రులకు ఉండాలి. ఒక్కొక్క పిల్లవాళ్ళతో ఉంటుంది. కాకపోతే మానసికంగా వీక్ ఉన్న పిల్లలకు మాత్రం మన సపోర్ట్ అవసరం ఎప్పటికీ. కానీ శారీరకంగా వీక్ ఉన్న వాళ్ళకి మాత్రం టాలెంట్ ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది. సుధా చంద్రన్ తెలుసా మీకు? మీరు మయూరి సినిమా చూసి ఉంటారు.
చెప్తున్నానంటే మీ తరం మా తరం వల్ల నేర్చుకుంటాను. ఆమెకు ఒక లెగ్ మొత్తం ఆక్సిడేట్ అయిందమ్మా, యాక్సిడెంట్లో లెగ్ అయింది. జైపూర్ ఫుడ్ పెట్టుకొని అది మళ్ళీ భరతనాట్యం నేర్చుకొని చాలా ఫేమస్ అయింది. అంటే లెగ్ అయిందని అది కుంగిపోలేదు. ఆ రకంగా చాలా మంది ఉన్నారు. ఇప్పుడు పారా ఒలింపిక్ గేమ్స్ జరుగుతాయి అప్పుడప్పుడు ప్రపంచంలో మొత్తం. పారా ఒలింపిక్స్ అంటే ఏంటంటే ఇటువంటి ఏది దివ్యాంగుల యొక్క గేమ్స్ అన్నట్టు. అటువంటి గేమ్స్ కూడా ఆడి చాలామంది పైకి వచ్చిన వాళ్ళు, కెరీర్ డెవలప్ చేసుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. దానికి వాళ్ళ తల్లిదండ్రుల సపోర్ట్ కొద్దిగా ఉండాలి, ప్రభుత్వం కూడా సపోర్ట్ చేస్తూ ఉంటుంది. మెయిన్ ఏంటంటే మన తల్లిదండ్రులు ధైర్యంగా ఉంటే పిల్లలు మంచి కెరీర్ డెవలప్ చేసుకునే అవకాశాలు ఉంటాయి. మీకు ఇంకొక విషయం చెప్పాల్సిన అవసరం, నా పిల్లలు కూడా ఇద్దరు మానసికంగా వెనుకబాటు గురై ఉన్న వాళ్ళే ఉన్నారు, ఇద్దరు పిల్లలు. సో అయినా మేము మా భార్య నేను సైకలాజికల్గా ఒక సైకాలజిస్ట్ తోటి సైకలాజికల్ కౌన్సిలింగ్ తీసుకున్నాము. తర్వాత మా పిల్లల్ని ఒక 10 years పాటు నేషనల్ మెంటల్లీ హ్యాండిక్యాప్ ఇన్స్టిట్యూట్ ఓల్డ్ బోయిపల్లిలో మనోవికాస్ నగర్ ఉంటుంది, అక్కడికి తీసుకెళ్ళాము. తర్వాత సార్ ద్వారా కూడా మేము సేవలు పొందినాము. మేడం కూడా మా పిల్లలకు ట్యూషన్ చెప్పడం జరిగింది. పిల్లలు ఇప్పుడు రాస్తూరు, చదువుతారు, రాయగలుగుతారు, చదవగలుగుతారు, వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటారు. సో ఏ పొజిషన్ నుంచి ఏ పొజిషన్ తీసుకురావడం జరిగిందంటే, ఇప్పుడు వాళ్ళని చూస్తే మీరు దివ్యాంగులని మీకు అనిపించదు, బాగా ఉంటారు. కాకపోతే ఏంటంటే కొద్దిగా ఫిజికలీ అంటే శారీరక లోపం, నడవలేకపోతుంది, బేబీ నడవలేకపోతుంది, బాబు మాత్రం సపోర్ట్ అంటే గోడకు సపోర్ట్ పెట్టుకుంటూ నడుస్తాడు. సో మేము కూడా అదే పొజిషన్లో ఉన్నాం కాబట్టి దయచేసి ప్రభుత్వం ఇచ్చే సదుపాయాలను మీరు ఉపయోగించుకోండి, ఇలాంటి సెంటర్లను బాగా ఉపయోగించుకోండి. తర్వాత వీళ్ళకి మంచి చేయూతనిచ్చి ఇంకా మీ చుట్టుపక్కల మీ యొక్క లోకాలిటీలో ఎవరైనా ఇటువంటి పిల్లలు ఉంటే ఈ సెంటర్లో జాయిన్ చేయడానికి ప్రయత్నం చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.